సో ఇప్పుడే పోలీసులు ఆపడం జరిగింది. టోల్ ప్లాజా గండి అనే విలేజ్కి అయితే మనం వచ్చేసాం. సో టెంపుల్ అక్కడ రైట్ సైడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా కూడా బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు అయితే తుక్కుగూడకి ఒక సైట్ విజిట్ పైన అయితే రావడం జరిగింది, సైట్ విజిట్ చేయడానికి. సో దానికోసమే సైట్ విజిట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో ఇక్కడ దగ్గరలో మనకి ఏ టెంపుల్స్ ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికనే సెర్చ్ చేస్తే, నియర్ బై సెర్చ్ చేస్తే సో మనకి దగ్గరలో తుక్కుగూడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ లోపలనే మనకి మైసిగండి టెంపుల్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ చేశాను. సో మైసిగండి టెంపుల్ అందులో ఈరోజు ట్యూస్డే రోజు మైసిగండి టెంపుల్లో చాలా రష్ ఉంటుంది. అండ్ ట్యూస్డే రోజు అమ్మవారిని మొక్కుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు బోనాల టైం కూడా కాబట్టి సో అక్కడ ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి సరే ఒకసారి విజిట్ చేద్దాం, దగ్గరలో ఉంది కదా ఒకసారి చూద్దామని చెప్పేసి సో ఇప్పుడు నేనైతే మైసిగండి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ అండ్ కొత్త కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ టెంపుల్ ఏ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఆ టెంపుల్ యొక్క వెళ్తే అక్కడ ఉన్న క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా, టికెట్ ఏమైనా ఉంటుందా అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో దయచేసి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఓకేనా? రైట్, మరి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఇది ఎగ్జిట్ నెంబర్ అనమాట. ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 తీసుకొని రైట్కి వెళ్ళాలి. సో రైట్కి వెళ్తే మనం ఇక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 40 కిలోమీటర్స్ అయితే మనకి మైసిగండి వస్తుంది. ఫస్ట్ మనకి ఏదైతే శంషాబాద్ ఎగ్జిట్ వస్తుందో, ఎయిర్పోర్ట్ ఎగ్జిట్, లైక్ శంషాబాద్ పోయే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్, ఆ ఎగ్జిట్ తీసుకోకుండా ముందుకు వచ్చిన తర్వాత శ్రీశైలం హైవే తుక్కుగూడ ఎగ్జిట్ తీసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 14. సో అది అటు నుంచి వస్తామన్నమాట. నేను సైడ్కి వెళ్ళా కాబట్టి అటు కొంచెం ముందుకు వెళ్ళా. సో ఇది రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్ ఒకటే రోడ్ ఇంకా కంప్లీట్గా. ఫస్ట్ విలేజ్ కందుకూరు అయితే దాటాము, మనము క్రాస్ చేసాము ఇప్పుడే. సో కందుకూరు తర్వాత నుంచి మనకి ఇక్కడ నుంచి ఇంకొక 12 కిలోమీటర్స్ దూరంలో మనకి మైసిగండి అయితే వస్తుంది. సో దాన్ని మనకి ఒక టోల్ అయితే తగ్గుతుంది. సో టోల్ గేట్, కడతాల్ టోల్ గేట్ అని ఉంటుంది. సో ఇప్పుడే పోలీసులు ఆపడం జరిగింది, లైక్ చలాన్స్ పేమెంట్ చేయడానికి. మనది 1035 ఉంటే తీసేసాను అనమాట. చాలా ఉన్నారు, ఆల్మోస్ట్ 3-4 ప్లేసెస్లో అయితే ఉన్నారు ఇప్పుడు మనకి ఈ రోడ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ వరకే. కాకపోతే అక్కడ ఆపలేదు, ఓన్లీ లైక్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవే ఆపుతున్నారు అనుకున్నా. సో ఇక్కడ కూడా వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్, ఒక టైప్ ఆఫ్ వెహికల్ ఆపుతున్నారు అనమాట. ఒకరు క్యాబ్స్ ఆపుతున్నారు, ఒక దగ్గర ఉన్న వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ ఆపుతున్నారు. సో అట్లా ఒక్కొక్క టీం ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఓకే, 1035 ఏనవుతానో అయితే మనము కంపల్సరీ పేమెంట్ 100% పేమెంట్ చేయించుకుంటున్నారు. అయితే కొంచెం రిక్వెస్టెడ్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 50% ఎక్కువ ఉంటే 50% పేమెంట్ అయితే చేయించుకుంటూ ఉన్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ మనం అయితే నియర్ బై వచ్చేసినాము. కడతాల్ ఒక టోల్ గేట్ దగ్గరలోకి వచ్చేసినాము. సో ఆ నుంచి ఆల్మోస్ట్ కడతాల్ 5 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనకి కడతాల్ దాటంగానే ఆల్మోస్ట్ మా అంటే ఒక 4-5 కిలోమీటర్స్, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో సో ఇది సెకండ్ విలేజ్ ఆమన్గల్. సో నెక్స్ట్ ఈ విలేజ్ తర్వాతనే మనకి కడతాల్ అనే ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దాటగానే మనకి మైసిగండి విలేజ్ కూడా వస్తుంది అనమాట. టెంపుల్ కూడా అక్కడనే మెయిన్ రోడ్కే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి, శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి, అటు నాగర్ కర్నూలు అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి అందరూ కూడా ఈ యొక్క మైసిగండి అనేది ఫేమస్. చాలామందికి కూడా 100% తెలిసే ఉంటుంది. బట్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో టెంపుల్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది,
అండ్ ఏ రోజు రష్ ఉంటుంది అనేది డీటెయిల్స్ ఇంపార్టెంట్. డీటెయిల్స్ కోసం చాలా సెర్చ్ చేస్తూనే ఉంటారు జనాలు. సో ఆ డీటెయిల్స్ నా ద్వారా అట్లీస్ట్ 1 డీటెయిల్ 1.5 ఒక్క డీటెయిల్ దొరికినా కానీ సో ఐ విల్ బి ది హ్యాపీ. టోల్ ప్లాజా. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ ఒక 60 రూపీస్ అయితే టోల్ అవుతుంది. శ్రీగండి అనే విలేజ్కి అయితే మనం వచ్చేసాం. సో టెంపుల్ అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది మనకి. కాబట్టి జనాలు అయితే బాగా ఎక్కువనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్రీ ఉచిత దర్శనం ఒకటి ఉంది. ఒకటి 10 రూపీస్ అయితే కొంచెం దగ్గర నుంచి చూస్తాం అంతే. సో ఇంకోటి 50 రూపీస్ ఒకటి ఉంది. ఆ 50 రూపీస్ వచ్చేసి మొత్తం లోపలి శ్రద్ధ దర్శనం అనమాట. కాసేపు దగ్గరుండి చాలా దగ్గర నుంచి గర్భగుడి నుంచి చూసే దర్శనము. సో ఫ్రీ 10 రూపీస్ అండ్ 50 రూపీస్ దర్శనాలు 3 దర్శనాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి జనాలు అయితే చాలానే ఉన్నారు, బాగానే ఉన్నారు జనాలు కూడా. సో వెహికల్స్ ఏమైనా పూజ చేసుకోవాలి, మనకు కొత్త వెహికల్ కానీ ఏదైనా వెహికల్స్ పూజ చేసుకోవాలనుకుంటే సో గుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి ఎగ్జాక్ట్ ముందే ఇక్కడ పూజలు కూడా చేస్తారనమాట గుడికి.